మొన్న మే 3న నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా జరిగింది. ఇక ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చుడే ఆలస్యం అనుకున్నారు అంతా. కానీ సడన్గా ఒక ట్విస్ట్, అదే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి. ఒకటో రెండో మార్కులు అంటే లైట్ తీసుకుంటాం, కానీ ఇన్ని మార్కుల మా జీవితంతో చెలగాటం ఆడుతున్నారు అంటూ విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి. కొంతమంది స్టూడెంట్స్ అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఆ విషయాన్ని తట్టుకోలేక మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా, మా లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమో, మేము మొన్న బాగా రాసాం, మళ్ళీ నెక్స్ట్ బాగా రాస్తామో రాయమన్న భయంతో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తే, ఇంకొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసింది, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు కూడా. ఇది ఇట్లా పెడితే ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ముచ్చట మనందరికీ తెలుసు కూడా. ఈ ఎగ్జామ్ జూన్ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఉండబోతుంది. ఈసారి లీక్ కాదన్న గ్యారంటీ ఏంది? అసలు ఎగ్జామ్స్లో పేపర్స్ లీక్ అవ్వడం ఏంది? ఇంత భద్రత లేదా, కొంచెం కూడా జాగ్రత్త లేదా అంటూ దేశవ్యాప్తంగా స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అయితే ఒక బిగ్ వార్ జరిగిందని చెప్పొచ్చు. మరి ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది? ఈసారి లీక్ కాదన్న గ్యారంటీ ఏంది అని అంటే, ఎవరైతే పేపర్ తయారు చేస్తున్నారో, ట్రాన్స్లేటర్స్ ఎవరున్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో, పర్యవేక్షకులు ఎవరున్నారో వాళ్ళని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టిందంట. వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ ఏమీ లేవట కూడా. ఎగ్జామ్ అయిపోయేదాకా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదట. వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఒక పర్సన్ ఉంటారంట, వాళ్ళ అబ్జర్వేషన్లోనే వీళ్ళు మాట్లాడడం జరుగుతుందంట. ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా పేపర్ లీకేజ్ ఛాన్సే లేదని చెప్తున్నారు. ప్యాకింగ్, ప్రింటింగ్ విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు. 1-2 అంచెల భద్రతని ఏర్పాటు చేస్తున్నారు. ఇదేదో ముందు నుంచే తీసుకుంటే బాగుండు కదా, ఇంత కథకు రాకపోవు కదా అని ఈ ముచ్చట తెలిసిన చాలా మంది అంటున్నారు. ఎన్టీఏ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెప్తుంటే కూడా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే మళ్ళీ కండక్ట్ చేసే పేపర్ కూడా లీక్ అయింది అంటూ. దీని మీద ఎన్టీఏ స్పందించింది. అలాంటిది ఏం లేదు, అవంతా ఫేక్ న్యూస్ అని చెప్తోంది. అవు కానీ భారత్ పరీక్షల నిర్వహణలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందంటారా? ఇంతకు మీరేమంటారు దీని మీద?